మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శ్రీ పంచమి, సోమవారం. చైత్ర శుద్ధ పంచమికే శ్రీ పంచమి అని, లక్ష్మీ పంచమి అని, మదన పంచమి అని పేరు. కొత్త సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పర్వదినం ఇదే. అయితే ఎంతో పవిత్రమైన ఈరోజు ఎవరైతే ఈ కూరను ఇంట్లో వండి తింటారో వారికి సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి సంవత్సరం అంతా శుభము, లాభము కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలు అనేవి రావు. సమస్యలు రాకుండా సంవత్సరమంతా సానుకూలంగా సాగిపోతుంది. అదృష్టం వరిస్తుంది. వద్దన్న ధనం వస్తుంది. మరి ఎంతో పవిత్రమైన ఈ శ్రీ పంచమి రోజు మనం ఏ కూర వండుకుని తింటే మనకు దరిద్రం పోయి సంవత్సరమంతా ధనవర్షం కురుస్తుందో, అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు, ఈరోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఏ కూరలని పొరపాటున కూడా తినకూడదు, ఎటువంటి తప్పు పనులు చేయకూడదు, రూపాయి బిళ్ళతో ఏ పరిహారం చేయాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంది కాబట్టి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ, ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని చెప్పి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చైత్రమాసం అంటేనే వసంతకాలపు రాకతో ప్రకృతి పులకించే సమయం. ఉగాది పండుగతో ప్రారంభమయ్యే ఈ మాసంలో వచ్చే చైత్ర శుద్ధ పంచమిని శ్రీ పంచమి లేదా లక్ష్మీ పంచమి లేదా మదన పంచమి అని పిలుస్తారు. తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమైన 5వ రోజే ఈ పండుగ వస్తుంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం జరిగినప్పుడు మహాలక్ష్మీదేవి అవతరించిన పవిత్రమైన తిథి ఇదే. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, దారిద్ర్యం తొలగిపోయి ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీ పంచమి అనే పేరులో శ్రీ అంటే సంపలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అని అర్థం. ఈ రోజున చేసే పూజ వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని పెద్దలు చెబుతారు. ఈ తిథిని కొందరు కల్పవృక్ష పంచమి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మనం కోరిన కోర్కెలను కల్పవృక్షంలా తీర్చే శక్తి ఈ రోజుకు ఉందని ప్రతీతి. ఈ రోజు విశిష్టత కేవలం లక్ష్మీ పూజకే పరిమితం కాకుండా కొత్త పనులు ప్రారంభించడానికి, వ్యాపార లావాదేవీలకు ఎంతో శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు ఆడవారు ఉదయాన్నే నిద్రలేవాలి, ఇంటిని శుభ్రం చేసుకుని, ఇంటి ముందు ముగ్గు వేసుకుని, స్నానం చేసుకుని, గడపను పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయండి. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సుమంగళీ యోగం సిద్ధిస్తుంది. ముత్తైదువులు ఈరోజు కాళ్లకు పసుపు రాసుకుంటే చాలా మంచిది. అంతేకాదు, ఈరోజు ఎర్రటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే ఐశ్వర్యానికి రోటు రాదు గనక ఆ రంగు దుస్తులు ధరించండి. ఈరోజు ఉదయాన్నే స్త్రీలు లక్ష్మీదేవిని పూజించుకోండి. ముందు అమ్మవారి ఫోటోని పసుపు కుంకుమలతో అలంకరించి మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన తామర పూలు లేదా ఎర్రటి గులాబీలతో పూజ చేసుకోండి. పూజ ప్రారంభంలో వినాయకుడిని స్మరించుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి షోడశోపచార పూజ చేయాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని లేదా శ్రీ సూక్తాన్ని ఈరోజు పఠించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. అలాగే దీపారాధన చేసుకోండి. దీపారాధన కోసం ఆవు నెయ్యిని వాడటం శ్రేయస్కరం. మహాలక్ష్మికి నైవేద్యంగా బెల్లం కలిపిన పాయసం, పరమాన్నం లేదా పండ్లను సమర్పించాలి. పూజానంతరం ముత్తైదువులకు తాంబూలమిచ్చి దక్షిణ తాంబూలాలతో గౌరవించడం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం వేళలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద మరియు తులసి కోట దగ్గర దీపాలను వెలిగించాలి. దీనివల్ల లక్ష్మీదేవి ఆహ్వానించబడినట్లు భావిస్తారు. ఈ పవిత్రమైన శ్రీ పంచమి రోజున ఎవరైతే నిశ్చలమైన భక్తితో, పవిత్రమైన మనస్సుతో లక్ష్మీదేవిని కొలుస్తారో వారింట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. అలాగే శ్రీ పంచమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాలలో చెప్పారు. ఈ రోజున ముఖ్యంగా గడ్డం షేవింగ్ చేసుకోకూడదు, గోర్లు కత్తిరించకూడదు.
ఇంట్లో బూజులు దులపకూడదు. మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈరోజు ఇంట్లోని స్త్రీలు ఏడవకూడదు. గుమ్మంపై కూర్చొని అన్నం తినడం, గుమ్మానికి అడ్డంగా కూర్చొని తలదువ్వడం వంటి పనులు చేయకూడదు. అలాగే ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. మహాపాపం తగులుతుంది. అలాగే ఈ లక్ష్మీ పంచమి రోజు గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేసుకోండి. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవలసిన పరిహారం. చీకటి పడుతూ ఉంటుంది కదా, ఆ సమయాలలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది. కావున ఆ సమయంలో మనం ఈ పరిహారం చేయటం వల్ల, ఆచరించటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ని మీరు చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారు. అందుకే మీరు లక్ష్మీ పంచమి రోజున ఖచ్చితంగా గుమ్మం దగ్గర సాయంత్రం కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా, అంటే 6 గంటల సమయంలో ఏంటంటే ఈ పనిని చేసుకోండి. ఇలా చేసిన వారి ఇంట్లోకి తప్పకుండా ఆ తల్లి ప్రవేశిస్తుంది. వారికి ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. వారిని ముందుండి నడిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. వారి సంపాదన పెంచడానికి కూడా ఆ తల్లి మనకు ప్రోత్సాహం కల్పిస్తుంది. కాబట్టి ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు, మాకు అసలు సంపాదన పెరగటం లేదు, మాకు అసలు అమ్మవారి అనుగ్రహం అనేది అస్సలు కలగటం లేదు అని బాధపడేవారు, ఇంటి పరంగా ఇబ్బందులు ఉన్నవారు ఈరోజు గుమ్మం దగ్గర ఇది ఒక్కటే చల్లటం వల్ల మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా ఈరోజు సాయంత్రం ఒక చిన్న గాజు గ్లాసు కానీ నార్మల్ గ్లాసు కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ల పాలు పోయండి. పచ్చి పాలు అయినా సరే, కాచి చల్లార్చిన పాలైనా సరే 2 టీ స్పూన్లు తీసుకోండి. అందులో చిటికెడంతా కుంకుమ పసుపును పోయండి. అలా పోసేసిన తర్వాత 5-6 చుక్కల అత్తరు పోయండి. అత్తరు ఉంటే అత్తరు పోసుకోండి, లేదంటే కనుక మీరు రోజ్ వాటర్ని కూడా పోసుకోవచ్చు. రోజ్ వాటర్ లేదంటే కనుక రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, గులాబీ పూల రేకులు, అవి కూడా 7 వేసేసుకొని అదంతా కూడా పాలల్లో కలిపేసి ఆ తర్వాత గుమ్మం దగ్గర చిలకరించాలి. ఇటు 2 చుక్కలు, అటు 2 చుక్కలు, కుడివైపు ఎడమవైపు 2 చుక్కలు చిలకరిస్తే సరిపోతుంది. ఇలా పాలను గుమ్మం దగ్గర మనం ఇలా చిలకరించటం వల్ల, ఇలా చల్లటం వల్ల అందులో కొన్ని వస్తువులను కలిపాం కదా, అవేంటంటే ఇంకా పరమ పవిత్రంగా మారి మనకు అద్భుతమైన రిజల్ట్ను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేస్తాయి. మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి. చాలా వరకు కూడా మనకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. అవునా, గుమ్మం దగ్గర ఇలా చల్లండి. ఇలా చల్లటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. కుంకుమ పసుపు మంగళకరమైనవి, చాలా శుభకరమైనవి, శుభాలను సూచిస్తూ ఉంటాయి, అశుభాలను దూరం చేస్తాయి. అలానే అత్తరు లక్ష్మీదేవి రాకడను సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఆచరించండి. ఈరోజు సంధ్యా సమయంలో లైట్లు వేసుకున్న తర్వాత ఇంట్లో చీపురుతో ఊడ్చకూడదు. మనం గుమ్మాన్ని తొక్కకూడదు. నార్మల్గా లక్ష్మీ పంచమనే కాదు, మిగతా రోజుల్లో కూడా గుమ్మంపై కూర్చోవటము, నిద్రించటము, తొక్కటం లాంటివి చేయకూడదు. గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మంపై కూర్చోవటము, తొక్కటం ఇలాంటివి చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు కూడా నివాసాన్ని ఏర్పరచుకోలేదు, ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. అందుకే మీరు గుమ్మాన్ని పవిత్రంగా పూజించండి. మన ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా గుమ్మం నుంచే వస్తుంది. కాబట్టి గుమ్మాన్ని ఎంత చక్కగా మనం పూజించుకుంటామో అంత మంచి మనకు చేకూరుతుంది. కాబట్టి ఇలా నియమాలను ఆచరించుకోండి. అలాగే లక్ష్మీ పంచమి రోజున మనము పాత బట్టలను వేసుకోకూడదు. అలా పాత బట్టలు వేసుకొని ఇంట్లో మనం తిరుగుతూ ఉంటే, నైటీలు వేసుకుని తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు. కనుక లక్ష్మీ పంచమి రోజు అందరూ కూడా ఈ నియమాలను పాటిస్తూ గుమ్మం మీద దీనిని చల్లటం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు. ఇక ఈ శ్రీ పంచమి రోజున ఏ కూర తింటే అదృష్టం, ఐశ్వర్యం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే విషయానికి వస్తే, ఈరోజు మంచి ఆరోగ్యాన్ని, శుభ ఫలితాలను అందించే ఆహారం తినటం విశేషంగా భావింపబడుతుంది. శ్రీ పంచమి రోజు ముఖ్యంగా కొన్ని కూరలు తింటే అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుందని మన పెద్దలు చెప్తున్నారు. ఈరోజు మొదటగా మామిడికాయ పప్పు తింటే ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. శ్రీ పంచమి రోజున మామిడికాయను తినడం సాంప్రదాయం. కాబట్టి మామిడికాయ పప్పు లేదా మామిడికాయ ముద్దపప్పు లేదా వేరే ఏదైనా కూరలో మామిడికాయ కలిపి వండుకుని తినటం ద్వారా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.
మామిడికాయ ఉష్ణశక్తిని తగ్గించి రుచి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి శ్రీ పంచమి రోజు మామిడికాయను కూరలో వేసుకుని తినటం ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. ఇక శ్రీ పంచమి రోజు సొరకాయ కూర తినటం కూడా ఎంతో శుభాన్ని, లాభాన్ని కలిగిస్తుంది. ఈరోజు సొరకాయ తింటే అదృష్టం పడుతుంది. సొరకాయ శరీరాన్ని చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. వేసవికాలం మొదలవుతున్న శ్రీ పంచమి సమయంలో సొరకాయ పులుసు లేదా కూర తినటం శరీరానికి మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి శక్తిని అందిస్తుంది గనుక ఈరోజు ఏదో ఒక రూపంలో సొరకాయను తినే ప్రయత్నం చేయండి. ఇక తరువాత నల్లేరు, దీనిని నల్లేరు కాడ అని కూడా పిలుస్తారు. గ్రామాల్లో ఇది విరివిగా లభిస్తుంది. నల్లేరు కాడ అనేది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, దీనిలో ఎన్నో ఔషధ గుణాలు మరియు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. ఈ రోజున నల్లేరు కాడలతో పచ్చడి లేదా కూర చేసుకుని తినడం వల్ల మన జీవితంలో ఉండే కటిక దరిద్రం తొలగిపోతుంది. నల్లేరు కాడ ఎముకలను దృఢపరుస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను, విఘ్నాలను తొలగించడంలో ఈ నల్లేరు కీలక పాత్ర పోషిస్తుంది. గనుక ఈరోజు ఖచ్చితంగా ఈ నల్లేరు కాడను ఆహారంలో భాగం చేసుకోండి. తరువాత ఈరోజు చిక్కుడుకాయ కూర కూడా తినటం ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. చిక్కుడుకాయ తినటం శరీరానికి ఆరోగ్యకరం. ఇది పొటాషియం, ప్రోటీన్ లభించే మంచి కూర. శ్రీ పంచమి రోజున దీన్ని వేపుడు లేదా కూరగా తయారు చేసి తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే శ్రీ పంచమి రోజు బీరకాయ కూర తింటే ఎంతో మంచిది. బీరకాయ అనేది తేలికగా జీర్ణమయ్యే కూరగాయ. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈరోజు దీనిని పప్పుతో కలిపి లేదా వేపుడిగా కానీ కూరగా కానీ తింటే మీ సుడి తిరిగిపోతుంది, ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదు శ్రీ పంచమి రోజు పచ్చి అరటికాయ కూర తినటం ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. ఇలా ఈరోజు పచ్చి అరటికాయ కూర ఎవరైతే తింటారో వారి ఇంట్లోకి సంవత్సరమంతా ధనం వస్తూనే ఉంటుంది. అరటికాయను శుభకార్యాల్లో ఉపయోగించడం ఆనవాయితీ. ఇది శరీరానికి చలువునిచ్చి ఆరోగ్యానికి మంచి పోషకాలను అందిస్తుంది. శ్రీ పంచమి రోజున అరటికాయ పులుసు లేదా వేపుడు చేయడం మంచిది. అలాగే శ్రీ పంచమి రోజు దొండకాయ వేపుడు తింటే ఎంతో మంచిది. దొండకాయ ఆరోగ్యకరమైన కూరగాయ. ఇది శరీరంలో హీట్ను తగ్గించి మంచి పోషకాలను అందిస్తుంది. ఈ కూరను శ్రీ పంచమి రోజున వేపుడు లేదా కారం కూరగా తింటే రుచిగా ఉంటుంది. కాబట్టి శ్రీ పంచమి రోజు ఈ కూరల్లో ఏదో ఒక కూర వండుకుని తినటం మనకు ఎంతో శుభాన్ని, లాభాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన శ్రీ పంచమి రోజు ఈ కూరల్లో ఏదో ఒక కూర వండుకుని తిని సకల శుభాలను పొందండి. ఇక ఆ తర్వాత ఈరోజు సాయంత్రం 6 తర్వాత కానీ లేదా రాత్రి పడుకునే ముందు కానీ ₹1 బిళ్ళతో ఈ పనిని చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. రూపాయి బిళ్ళకు ఎంతో శక్తి ఉంటుంది. రూపాయే కదా అనుకుంటాం, కానీ రూపాయకు అతీత శక్తి ఉంటుంది. రూపాయి బిళ్ళ మనిషి మనుగడతో, అంటే మనిషి యొక్క జీవితంతో ముడిపడి ఉంటుంది. రూపాయి లేకపోతే మన లైఫ్ వేస్ట్. డబ్బు ఉంటే ఆదర అభిమానాలతో పాటు ప్రేమ, అనురాగాలు ఉంటాయి. గౌరవం ఉంటుంది, మంచి మర్యాద, ఇవన్నీ ఉంటాయి. అదే మన దగ్గర డబ్బు లేదు అనుకోండి, మనల్ని హేళన చేస్తూ ఉంటారు, నీచంగా చూస్తూ ఉంటారు, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, అంటే ఇబ్బంది పడేలాగా చేస్తూ ఉంటారు. చాలా వరకు కూడా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మానవ జీవితంలో డబ్బు అవసరం. ఆ డబ్బు కేవలం ₹1తోనే స్టార్ట్ అవుతుంది. డబ్బుతోనే మన జీవితం నడుస్తుంది. అంటే రూపాయితోనే నడుస్తుందా అంటే గనుక మన జీవితంలో రూపాయి లేకపోతే సంపాదనే లేదన్నమాట. అందుకే మన జీవితం రూపాయి నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితమైతే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారు. కాబట్టి ఇలా రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. కనుక ఈరోజు ₹1 బిళ్ళను రాత్రి పడుకునే ముందు తీసుకోండి. రూపాయి మాత్రమే తీసుకోవాలి. రూపాయి బిళ్ళను లక్ష్మీదేవి రూపం అంటారు పెద్దలు. అందుకే లక్ష్మీదేవి రూపాయిలో ఉంటుందని కూడా కొన్ని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ₹1 బిళ్ళను తీసుకునేటప్పుడు మనం గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. రూపాయి బిళ్ళను తీసుకొని పరిహారం చేసుకుంటున్నాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి. మన కష్టం ఏదైతే ఉంటుందో అది తొలగిపోవాలి.
మాకు మంచి జరగటంతో పాటు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకు తెల్లవారే అల్లా పరిష్కారం అనేది లభించాలి అని మీరు సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ రూపాయి బిళ్ళను మీరు పరిహారం కిందకి వాడుకోవాలి. అలా మీకు మంచి ఫలితం వస్తుంది. కాబట్టి రూపాయి బిళ్ళను తీసుకోండి. రాత్రి మీరు తిన్న తర్వాత మీరు పడుకుంటారు కదా, పడుకునే సమయంలో చేయండి. పడుకునే సమయంలో చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. తెల్లవారేసరికి ఎంతో కొంత ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోగలుగుతామని చెప్పొచ్చు. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఎవరికీ చెప్పకుండా రూపాయి బిళ్ళను తీసుకొని మీరు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. అసలేం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు సాయంత్రం 6 తర్వాత రూపాయి బిళ్ళను తీసుకొని దానికి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత రూపాయి బిళ్ళను ఒక చిన్న వైట్ పేపర్ను తీసుకొని ఆ వైట్ పేపర్లో ఈ రూపాయి బిళ్ళను పెట్టండి. ఈ రూపాయి బిళ్ళ మీద కొన్ని పసుపు అక్షింతలు వేయండి. ఎందుకంటే అక్షింతలకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. అక్షింతలు మన కష్టాలను తీసేస్తాయి, మన జీవితాన్ని మార్చేస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి. కనుక కొన్ని అక్షింతలు వేయండి. ఆ పైన చిటికెడు కుంకుమను కూడా ఈ అక్షింతల మీద వేయండి. కుంకుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుంకుమ పరమ పవిత్రమైనది, మంగళకరమైనది. కుంకుమకు కూడా ఎన్నో విపరీత శక్తులు ఉంటాయి. ఇక చివర్లో ఒక తులసి ఆకును కూడా పేపర్లో వేయండి. ఎందుకంటే తులసి ఆకు చాలా మంచిది, ధనాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి పేపర్లో ఇవన్నీ వేసి చిన్న పొట్లంలాగా చుట్టండి. తర్వాత ఆ పొట్లానికి ఒక నమస్కారం చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో పెట్టి అలా వదిలివేయండి. ఒక రాత్రంతా అక్కడ వదిలివేయాలి. మళ్ళీ మరునాడు ఉదయం చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ పూజ గదిలోనికి వెళ్ళి పొట్లాన్ని తీసి మీకు దగ్గరలో ఉండే గుడికి వెళ్ళి ఆ గుడి హుండీలో ఈ పొట్లాన్ని వేయండి. ఈ పొట్లంతో పాటు కొంత ధనాన్ని కూడా హుండీలో వేయండి. ఈ పంచమి తిథి రోజున ఇలా రూపాయి బిళ్ళ పరిహారాన్ని చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారుతాడు. కాబట్టి మీరు కూడా ఈరోజు సాయంత్రం 6 తర్వాత రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి కనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే 5:30 నుండి 6:30 మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు. ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు. ఈ పంచమి తిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వేయండి. ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి. ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి. మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే ఆకు మీద దీపం పెట్టండి. తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెను పోసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి. పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది. కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమి తిథి ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.